నేను చాట్ విండోలో ఈ మన శ్లోకాలు ఏమేమి చదువుతామో ఓపెనింగ్లో ఆ శ్లోకాలు పెట్టాను. ఒకవేళ మీకు ఇది రాకపోతే చాట్ విండోలో శ్లోకాలనే చూడండి. నేను 3 సార్లు ఓం అని చదివి ఈ ఓపెనింగ్ వర్సెస్ చదువుతాము. ఓ ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మ విద్వరం. సద్గురుం బ్రహ్మ విద్వరం. హరి ఓం. అందరికీ స్వాగతం. మనం భజగోవిందం చేస్తున్నాం కాబట్టి ముందు మనం ఏదైతే శ్లోకం చదివామో ఆ శ్లోకాన్ని ఫస్ట్ ప్రాక్టీస్ చేద్దాం. ఆ, మనం అంటే ఒక శ్లోకం చేసినప్పుడు ఒక శ్లోకం చదువుతాము, ప్రాక్టీస్ చేసుకుంటాము. రెండు చేసిన తర్వాత ఒకటి రెండు చేస్తాం. అలా 5 శ్లోకాల వరకు చేస్తాము. 6వ శ్లోకం వచ్చినప్పుడు 2 నుండి 6 వరకు, 15వ శ్లోకం వచ్చినప్పుడు 11 నుండి 15 వరకు అలా అలా చేసుకుంటూ వెళ్తాం. అంటే లాస్ట్ 5 శ్లోకాస్ అది మాత్రం చాట్ చేస్తాను. ఆ, నాకు గత 25 ఏళ్ళుగా శోభా రామప్రియ గారు తెలుసు కాబట్టి ఆవిడ గారు పాడగలుగుతారని తెలుసు కాబట్టి ఆవిడ గారిని ఆ, ఈ ఈ శ్లోకం ఈ ఉచ్చారణలో ఆమెను లీడ్ చేయమని అడుగుతున్నాను నేను. ఆ, నాకు మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు కనుక లీడ్ చేస్తా అంటే నాకు ఏ అభ్యంతరం లేదు. ఆ, ఆ, అందరికీ అంటే మీకు ఎవరెవరు చేయాలనుకుంటే వారందరూ నాకు చెప్పండి. అందరు ఎవరు కావాలంటే వారు లీడ్ చేయొచ్చు. ఓకే. ఆ, శోభా గారు స్టార్ట్ చేస్తారా? 1 and 2 or 1? మొదటిది మాత్రమే. 1. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రిణ్కరణే. ఇది ఒక లైన్ చెప్తారా, రిపీట్ చేయడానికి వీలుగా? ఓ భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రిణ్కరణే. నహి నహి రక్షతి డుక్రింకరణే. మనం పోయినసారి ఏం చేసాము అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది రాగంలో ప్రాక్టీస్ చేసాం పాట. ఓకే, ఒకసారి ఈ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది కూడా విందాము. అంటే ఈ ఫస్ట్ శ్లోకం మాత్రమే. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖకరణే. అందరికి వినపడిందా? సో సుబ్బలక్ష్మి గారు ఎవరైనా అంటే వినపడింది ఒకసారి కన్ఫర్మ్ చేస్తే. మీరు అందరు మ్యూట్లో ఉన్నారు, అందుకని మీరేం చెప్తున్నారో నాకు తెలియట్లేదు. అన్మ్యూట్ చేసి చెప్పండి ఒకవేళ ఎవరైనా అంటే అది నేను రికార్డ్ ప్లే చేస్తే వినపడిందా లేదా అని. అన్మ్యూట్ వినిపించిందండి. వినిపించింది. ఓకే వినిపించిందండి. ఓకే వినిపించింది. ఓకే చాలా థ్యాంక్స్. ఓకే ఇప్పుడు రైట్. ఓకే థ్యాంక్స్. అయితే ఏంటంటే ఇప్పుడు సుబ్బలక్ష్మి గారు పాడింది చాలా పాపులర్ వాయిస్, చాలా ఇది ఓకే గొప్పగా ఉంటుంది. ఆమె ఏమంటారు గా ఎన్నో బిరుదులు ఉన్నాయి పాటలు పాడడంలో, వాటిలో. శోభా గారు పాడింది చాలా సింపుల్గా ఉంది. కానీ మనము శోభా గారు పాడిన ట్యూను అంటే ఆ రాగం మాత్రమే వాడుకుంటాము, సుబ్బలక్ష్మి గారిది వాడం. కారణం ఏంటనేది నేను చెప్తాను. ఓకే ఒకటి ఏంటంటే అది తేలిక. మనకు అంటే ఇప్పుడు పాటలు రాకపోయినా, మనకు రాగం తెలియకపోయినా కానీ ఇది ప్రాక్టీస్ చేయడం చాలా తేలిక ఒకటి. కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు మనం ఈ శ్లోకం చదివాం, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి అని శంకరాచార్య గారి ఏ పరిస్థితుల్లో అన్నారు అనేది మనం చదువుకున్నాం. ఏ పరిస్థితుల్లో ఆయన ఈ శ్లోకం రాశారు అంటే, ఒక 80 ఏళ్ల వృద్ధుడు, ఆయన తెల్లవారుజామున లేచి ఈ నీళ్ళలో అంటే గంగా నది కానివ్వండి, ఏ నదో మనకు తెలియదు, అక్కడ ఒక నదిలో ఇక్కడ దాకా ఉండి ఆయన ఈ ఈ సంస్కృత వ్యాకరణం వల్ల వేస్తున్నారు. అది వల్ల వేసేటప్పుడు ఈయన చూసి ఈయనకు తట్టుకోలేకపోయారు. అది తట్టుకోలేక అయ్యో ఈ మనిషి ఇప్పటికి కూడా తన జీవితం ఒక పర్పస్ ఏంటి అంటే ఎందుకు ఉన్నా నేను, నా జీవితం ఒక ఉద్దేశం ఏంటనేది తెలియక ఇంకా ఈ సంస్కృత వ్యాకరణం మాత్రమే బట్టి కొడుతున్నాడు, ఈయనకి నేను ఎలా సహాయం చేయగలను అన్న ఉద్దేశంతో ఇది పాడారు. ఇది అప్పుడు ఈ కవిత్వం వచ్చినప్పుడు ఆయనకు సుబ్బలక్ష్మి గారి స్టైల్లో భజ గోవిందం అన్న ఆ శాంత తత్వము అది ఉండే అవకాశం తక్కువ. అప్పుడు అర్జెన్సీ ఉంది ఆ వాయిస్లో. ఏంటి అంటే అది చెప్పేటప్పుడు అంటే జస్ట్ ఊహాగానం అనుకోండి, ఇది నేను చెప్పేది. ఆయన చెప్పేటప్పుడు ఏమవుతుంది అంటే, అరే తొందరగా ఇది భజ గోవిందం అని చెప్పు, ఇది కాదయ్యా అది ముఖ్యం అని చెప్పేటప్పుడు ఒక ఆవేదన, అంటే ఈ మనిషి ఈ జీవితం అంటే ఇంత వచ్చినా కానీ అంటే జీవితం ఒక పర్పస్ తెలియలేదు అన్న ఆవేదన, ఆ ఆవేదనతో పాటు కొంచెం తొందర అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ రాగం ఏదైతే శోభా గారు పాడారో అది కరెక్ట్గా మనకు వర్తిస్తుంది. అందుకని చెప్పేసి శోభా గారు పాడిన రాగాన్ని మనం ఫాలో అవుతాం. ఓకే అట్లా విషయం చెప్దామని మీకు నేను 2 ప్లే చేసి చూపించాను నేను. ఓకే అయితే మనం ఈ భజ గోవిందం ఏం చెప్తుంది అని అనుకుంటే అంటే మన జీవితం ఒక లక్ష్యం ఏమిటి అనేది ఈ భజ గోవిందం చెప్తుంది. జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అంటే ప్రతి ఒక్కళ్ళకు ఆనందంగా ఉండాలి అని, సంతోషంగా ఉండాలి అని, ఎవరికైనా కానీ. అది దానికి దేశ కాల పరిస్థితులు అంటూ ఏమీ లేదు, తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అని లేదు, భారతీయులు అమెరికా వాళ్ళు అంటూ లేదు, ఆడ మగ అంటూ లేదు, పడుచు వాళ్ళు వయసైన వాళ్ళు అంటూ ఏమీ లేదు. అందరికీ ఆనందం కావాలి.
ఒకసారి ఈ ప్రశ్న వాళ్ళు అడిగారంట, ఎవరికైనా ఆనందంగా ఉండడం ఇష్టం లేదా అంటే లేకంటే విషాదంగా ఉండడం ఎవరికైనా ఇష్టమా అని అడిగారంట ఒక సభలో. అడిగితే ఒకళ్ళు చేశారు, నాకు విషాదంగా ఉండడం ఇష్టం అండి అని. ఆహా, సరే, ఎందుకు నీకు విషాదంగా ఉండడం ఇష్టం అని అడిగారంట. అడిగితే నేను చెప్పాడంట, నాకు విషాదంగా ఉంటే సంతోషంగా ఉంటుంది అని. అంటే మనం విషాదంగా ఏదైనా కానీ సంతోషం కావాలన్నది మనకు ముఖ్యం. ఓకే, అంటే మన జీవితం ఒక ధ్యేయం సంతోషంగా ఉండాలి అని. ఇప్పుడు నేను చెప్పింది అంటే అది జోక్గా అనిపించచ్చు, అంటే సరదాగా అనిపించచ్చు, కానీ మీరు చూస్తూ ఆ, అంటే మన లైఫ్లో అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం కొంతమందిని ఎలా అంటే వారు మొహం చాలా దీనంగా దిగులుగా పెట్టుకుంటూ ఉంటారు. ఓహో, అప్పుడు ఆయన చూసారు, ఏంటి ఎలా దిగులుగా ఉన్నావు అని. అబ్బా, ఇప్పుడు నన్ను ఈ ప్రశ్న అడిగారు, ఓకే, ఇప్పుడు నా బాధలన్నీ నేను చెప్పేస్తా అని సంతోషంగా వాళ్ళ బాధలన్నీ చెప్తా ఉంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే మనం ఏది చేసినా కానీ ఏది అంటే మనం అది ఆ, మన జీవిత ధ్యేయం ఆనందం. ఈ ఆనందం అనేది మన ధ్యేయంగా ఉన్నప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మరి మన జీవిత ధ్యేయం ఆనందంగా ఉన్నప్పుడు ఏంటంటే మనం జీవితాన్ని మనం ఎలా చూడాలి. ఓకే, ఈ ఎలా చూడాలి అని అంటే ఒక ఇది అనుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు మీరు ఒక ప్రొసెషన్ అంటే ఒక ఊరేగింపు జరుగుతుందని. ఊరేగింపు జరుగుతున్నప్పుడు మ్, మీరు ఊరేగింపులో ఉన్నారు. మీరు ఊరేగింపులో ఉంటే అంటే ఆ ఊరేగింపు ఒక సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ పొడిగే ఉంది. ఓకే, అప్పుడు మీరు ఆ ఊరేగింపులో ఉంటే ఆ ఊరేగింపులో మీకు ముందున్న నలుగురు వ్యక్తులు, మీకు వెనకున్న నలుగురు వ్యక్తులు, ఎడం వైపు కుడివైపున నలుగురు వ్యక్తుల కన్నా ఎక్కువ ఏమీ తెలియదు, ఏమీ కనబడదు. ఎందుకంటే మీరు అందులో భాగంగా ఉండి ఆ చుట్టుపక్కలది మాత్రమే చూస్తున్నారు. మీ చుట్టుపక్కల వాళ్ళని మాత్రమే చూస్తున్నారు. అదే మీరు ఆ ఊరేగింపు నుండి బయటకు వచ్చి ఒక 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 మేడ, ఒక బిల్డింగ్ ఎక్కి, ఓకే, ఒక 3 అంతస్తుల బిల్డింగ్ ఉందనుకోండి పక్కకు, అదే ఆ ఊరేగింపు వెళ్ళే రోడ్డు మీద ఆ ఆ బిల్డింగ్ ఎక్కి చూస్తే మీకు ఆ మొదటి నుండి చివరి వరకు ఊరేగింపు అంతా కనబడుతుంది. అసలు అందులో ఏమవుతుంది, ఎక్కడ ఎవరు ఎట్లా ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ముందు ఏమవుతుంది, వెనక ఏమవుతుంది, మధ్యలో ఏమవుతుందని మొత్తం తెలుస్తుంది. అంటే ఏమిటి అంటే ఇప్పుడు ఇందులో అప్పుడు మనకు పరిపూర్ణమైన ఈ విజన్ అనేది వస్తుంది. అంటే విజన్ అంటే మీకు పరిపూర్ణ దృష్టి వస్తుంది మొత్తం. అదే ఆ ఊరేగింపులో భాగంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు చుట్టుపక్కల ఉన్న కొంత దృష్టే వస్తుంది అనమాట. మనం మన జీవితంలో ఏమవుతుంది, సాధారణంగా మనం అంటే పనిలో ఉన్నప్పుడు అంటే మనం ఆలోచించినప్పుడు ఏమవుతుంది అంటే ఈరోజు పొద్దున ఏమైంది, ఈరోజు మధ్యాహ్నం ఏమైంది, మధ్యాహ్నం కూడా కాదు అంటే ఇప్పుడు మన సాయంత్రం కాబట్టి గంట క్రితం ఏమైంది, ఈరోజు మధ్యాహ్నం ఏమైంది, మహా అంటే ఈరోజు ఏమైంది అన్న దాని మీదే మన సంతోషము దుఃఖము అన్నీ పెట్టుకుంటాం. కానీ మనం జీవితం అంతా ఏం చేశాము, ఇంకా ఎంత జీవితం ఉంది, ఆ జీవితంలో మనం ఏం చేయాలనుకుంటున్నాం అని ఆలోచించాలి. అంటే ఏంటంటే మనం మన రోజువారీ కార్యక్రమాల నుండి కొంచెం బయటపడాలి, బయటపడి చూడాలి. ఇప్పుడు మనం ఏమవుతుంది, ఇప్పుడు మనం అలా బయటకు పడి చూడకపోతే ఏమవుతుంది అంటే మనం ఒకే విషయం మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. ఒకే విషయం మీద మనం అంటే ఒకే విషయం అంటే ఇప్పుడు ఈరోజు ఓహో నాకు ఈ పనులు ఉన్నాయి అంటే ఈ నెల నాకు ఈ పనులు ఉన్నాయి, ఈ పనుల మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం, వేరే అన్ని పట్టించుకోం. అలా చేస్తే తప్పేం లేదు. కాకపోతే ఏమవుతుందంటే మనం ఒకే ఒక విషయంలో మనకు సామర్థ్యత పెరుగుతూ పోతుంటుంది, వేరే విషయాలన్నీ మూలకు పడిపోతూ ఉంటాయి. స్వామి పూజ్య గురుజీ స్వామి తేజోమయానంద గారు ఏమంటారంటే ఈ విషయం మీద అంటే భారతదేశంలో ఒకటి బోధకాలు అంటారు. ఓకే, బోధకాలు అంటే కాలు ఇంత లావుగా అవుతుంది. ఓకే, ఆ, ఇది ఒక వ్యాధి. ఇంగ్లీష్లో ఎలిఫెంటాలిసిస్ అని అంటారు. ఎందుకంటే ఎలిఫెంటాలిసిస్ అంటే ఏనుగు కాల్లాగా అయింది కాబట్టి ఎలిఫెంటాలిసిస్ అని చెప్పేసి. ఓకే, ఎలిఫెంట్ అంటే ఏనుగు కదా. అయితే ఇప్పుడు ఆ ఆ కాలుని మాత్రమే చూసామనుకోండి,
చాలా పెరిగింది, చాలా హెల్తీగా కనబడుతుంది. కానీ మిగతా శరీరం అంతా చూస్తే అప్పుడు ఆ కాల్లో లోపం ఉంది అని తెలుస్తుంది. అలాగే మనలో కూడా ఏం జరుగుతుంది అంటే కొన్ని విషయాల్లో మనం బాగా చేస్తున్నాము, మిగతా విషయాల్లో పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఈ భజగోవిందం ఈ శ్లోకంలో ఏమన్నారు? మొదటి శ్లోకంలో సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్కింకరణి అని. నహి నహి రక్షతి డుక్కింకరణి అంటే ఈ సంస్కృత వ్యాకరణం ఈ పాఠం ఏదైతే ఉందో అది పోయేటప్పుడు ఇది ఎందుకని పనికిరాదయ్యా అని చెప్పేసి సింపుల్ మీనింగ్ అది. ఈ పోయేటప్పుడు పనికిరాదు ఇది అనేది మనం ఆలోచిస్తే ఇప్పుడు మన చదువు గురించి తీసుకుంటే మన భారతదేశంలో కనీసం ఇప్పుడు నేను చిన్నప్పుడు అంటే మరి మీ చిన్నప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఎలా ఉండేది అంటే చదువుకోవాలి, చదువు ముఖ్యం, ఆటలు మంచిది కాదు, ఆటలు ఏం చేస్తే ఆటలు తిండి పెడతాయా అనేవారు. ఓకే, ఆటలు తిండి పెడతాయా, చదువుకుంటే చాలు. ఓకే, చదువు చదువు చదువు. అప్పుడు ఆ రోజుల్లో ఏమయ్యేదంటే ఎవరికైనా అంటే క్లాస్లో ఎవరికైనా కళ్ళజోడు వచ్చిందంటే అబ్బో అది బాగా చదువుకుని కళ్ళజోడు వచ్చి ఉండాలి అని అనుకునేవారు. ఈ మధ్య కాలంలో ఏమవుతుంది అంటే అది పిల్లలు ఈ టీవీలు లేకపోతే ఈ కంప్యూటర్లు లేక ఈ వీడియో గేమ్స్ అవన్నీ చూసి 2 ఏళ్ళ 3 ఏళ్ళ పిల్లలకు కూడా కళ్ళజోడు వస్తుంది. అది వేరే విషయం. ఈ చదువు ఇంపార్టెంట్, ఆటలు తిండి పెట్టవు, డాన్స్ అలాంటివి నేర్చుకోవచ్చు, పాటలు పాడడం నేర్చుకోవచ్చు, మ్యూజిక్ అనేది చాలా కొంతమంది చేయించేవాళ్ళు, అందరి ఇళ్ళలో ఉండేది కాదు. అప్పుడు ఒకవేళ అది ఉన్నా కానీ అసలు మనకు విలువలు అనేది ఏంటి అంటే ఇప్పుడు మనకు ఒక ధర్మం అంటే ఏమిటి, విలువలు అంటూ ఏమిటి అనేది అసలు ఎవరు పట్టించుకునేవారు కాదు. ఏదో అంటే ఇప్పుడు మనకు ఈ రామాయణము, భారతంలో కథలు, భాగవతంలో కథలు, మన అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళ తీరిగ్గా ఉండి అమ్మమ్మ ఒక కథ చెప్పు అని చెప్పేసి మనం అడిగితే వాళ్ళు చెప్తే తప్ప మనం నేర్చుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. దాంతో ఏమైంది అంటే ఇప్పుడు మనకి ఎప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్లో మంచి మార్క్స్ వస్తే చాలు, మిగతా అంతా పర్వాలేదు. అట్లా ప్రోగ్రెస్ రిపోర్ట్లో మంచి మార్క్స్ వచ్చినాయి కానీ వేరే విధంగా ఆరోగ్యం దెబ్బతింది, పట్టించుకోలేదు. అంటే ఇప్పుడు అటు వీక్గా ఉంది అంటే ఒళ్ళు వీక్ ఉంది, దానికి ఇంపార్టెన్స్ లేదు. లేదా ఈ అంటే ప్రవర్తన అంత బాగలేదు, దానికి ఇంపార్టెన్స్ లేదు, చదువుకుంటే చాలు అని చెప్పేసి అది అలా ఉండేసరికి కూడా ఒక్కోసారి మనం చదువు బాగా ఉండి కానీ మిగతా వాటితోటి జనాలతో ఎలా ప్రవర్తించాలనేది తెలియదు, పక్క వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో తెలియదు. అలాంటి వాళ్ళు పైకి రావడం కష్టం. అంటే ఇది భజగోవిందం దాకా వదిలేయండి, మామూలుగా జీవితంలో పైకి రావడమే కష్టం. అందుకని చెప్పేసి ఏంటి అంటే ఈ భజగోవిందం పుస్తకం ఏం చేస్తుందంటే అన్ని రకాలుగా అంటే మన జీవితాన్ని మొత్తం అంటే ఒక పూర్తిగా చూడడానికి అని చెప్పేసి రకరకాల ఏరియాస్ని మీద ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు మొదటి శ్లోకం ఏం చేస్తుంది అంటే చదువు మీద ఫోకస్ చేస్తుంది. చదువు మీద ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మొదటి 4-5 శ్లోకాలు చూస్తే మనం పుట్టగానే అంటే వెంటనే కాదు, మనం మొట్టమొదటి చేసేది చదువు అయిపోయిన తర్వాత ఎందుకు చదువుకుంటున్నావా అంటే ఇప్పుడు మామూలుగా నేను చిన్నప్పుడు అయితే ఇంజనీరింగ్లో చేరు అనేవారు. ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ, ఓకే, ఇంజనీరింగ్లో రావాలి లేకపోతే మెడిసిన్లో రావాలి. లేదు అంటే మీరు వేస్ట్ కదా, ఇంజనీరింగ్ మెడిసిన్ రాలేదంటే ఏదో అట్లా అన్న టైప్లో ఉండేది. ఎందుకు ఇంజనీరింగ్, ఎందుకు మెడిసిన్? ఆ పిల్లవాడికి ఇంట్రెస్ట్ ఉందా ఇంజనీరింగ్ మీద కానీ మెడిసిన్ మీద కానీ అంటే ఆ పిల్లవాడికి అవకాశం ఉండేది కదా. అంటే ఏంటి అంటే నీకు ఇంజనీరింగ్ ఇష్టమా మెడిసిన్ ఇష్టమా, ఈ రెండింటిలో ఏదో ఒక దాంట్లో చేరనే అనడం తప్ప ఓహో నీకు లాయర్గా అవ్వడం కూడా ఇష్టమా, లేదంటే ఇప్పుడు నువ్వు టీచర్గా అవ్వడం ఇష్టమా అనే అవకాశాలు పేరెంట్స్ మనకు ఇచ్చేవారు కదా ఆ రోజుల్లో. ఓకే, ఇప్పుడు మారిపోతుంది, తరం మారుతుంది. అయితే ఎందుకు ఈ ఇంజనీరింగ్, ఎందుకు మెడిసిన్ అని చెప్పేసి పిల్లల్ని అడిగితే పిల్లలు తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న అడిగితే ఏమని అంటారంటే మంచి చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే డబ్బులు చేసుకోవచ్చు. అయితే ఈ చదువు అంటే రోల్ ఏంటి, ఈ చదువు ఇది అంటే మన జీవితంలో చదువు
పర్పస్ ఏంటి అనేది ఒకటి. ఈ చదువు తర్వాత వచ్చేది ఉద్యోగం. ఉద్యోగం అంటే డబ్బులు. ఓకే. ధనం ఒక ఆ, ఇదేంటి మన జీవితంలో అంటే ఒక ధనం ఒక ప్రాధాన్యత ఏంటి అనేది రెండో శ్లోకంలో. ఉద్యోగం రాగానే అయిపోతుందా? లేదు, లేదు. ఉద్యోగం కాగానే వెంటనే పెళ్ళి చేస్తాం. పెళ్లి చేస్తే అంటే ఇప్పుడు ఈ అంటే అప్పుడు కుటుంబం అవుతుంది. కుటుంబం అవుతే అంటే ఈ భార్య కానీ లేకపోతే భర్త అయినా కానివ్వండి, అంటే అమ్మాయి అయితే హస్బెండ్ భర్తకైతే భార్య, మగవాళ్ళకైతే ఈ వచ్చిన తర్వాత వాళ్ళ మీద అంటే భార్య మీదో భర్త మీదో ప్రేమ అది ఉండడం, దాని యొక్క రోల్ ఏంటి అనేది మూడో శ్లోకం. ఆ తర్వాత వయసు అయిపోతుంది. వయసు అయిపోతుంటే ఏమవుతుంది మనకు? ఓకే. తర్వాత మరణం అవుతుంది. మరణంలో అంటే అంటే ఇప్పుడు భార్య భర్తలో ఒకళ్ళు ముందు పోతారు, ఒకళ్ళు తర్వాత పోతారు. ఎవరు ముందు పోతారు, ఎవరు తర్వాత పోతారో తెలియదు. కానీ వాళ్ళు పోయినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మిగతా వాళ్ళు అంటే మిగిలిన వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇట్లా ఒక్క జీవితంలో ఒక్క స్థాయి అంటే ఒక్క స్టేజ్లో ఏం జరుగుతుంది దాని అంటే దాని యొక్క ఇదేంటి అన్నది ఈ భజ గోవిందలో క్రమంగా వస్తుంది. సో అంటే ఏంటంటే ఈ మొదటి శ్లోకాల్లో ఏం చూస్తున్నారు, శంకరాచార్య వాళ్ళు ఏం చెప్తున్నారంటే మన ప్రయారిటీ ఏంటంటే అంటే ఇప్పుడు అన్నీ ముఖ్యమే మనకు. ఇప్పుడు ఒక జీవితంలో ఇప్పుడు మనకు మన చదువు ముఖ్యమే, మనం ఉద్యోగం ముఖ్యమే, మన ఇంట్లో కుటుంబము ముఖ్యమే, తర్వాత స్నేహితులు ముఖ్యమే, సమాజంలో జరిగే విషయాలు ముఖ్యమే, తర్వాత మన ఆరోగ్యము ముఖ్యమే. ఇట్లా చూసుకుంటూ పోతే మన మానసిక శాంతి ముఖ్యమే. ఇలా చూసుకుంటూ పోతే అన్నీ అవసరమే. ఓకే. ఏది అవసరం లేనిది అంటూ లేదు. కానీ ఇందులో ఏది ఫస్ట్, ఏది రెండవది, ఏది మూడవది? ఓకే. విద్యార్థిగా ఉన్నప్పుడు మన ఈ లిస్టు మారుతుంది. ఓకే. అప్పటికి నువ్వు పెళ్ళైన తర్వాతకి లిస్టులో ఏది ప్రాధాన్యత, ఏది మొట్టమొదటి, ఏది రెండవది అనేది ప్రాధాన్యత మారుతూ ఉంటుంది. అలా మనం దాన్ని ఏంటంటే మనం విశ్లేషణ చేసుకోవాలి. అంటే అనలైజ్ చేసుకోవాలి. ఏంటి మన జీవితం ఏంటి, ఎక్కడ ఉన్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఏంటి అని. ఇది మామూలుగా మనకు భారతదేశంలో బోర్డులు ఉండేవి. అంటే అప్పుడు తెలుగులో రాసి ఉండేవి. అంటే ఏంటంటే ఆగుము అని, అంటే స్టాప్ సైన్కి. తర్వాత ఈల్డ్కి ఏముండేది? చూచి వెళ్ళుము. ఆగుము, చూచి వెళ్ళుము అని ఉండేది. అట్లా ఏంటంటే ఈ భజగోవిందం ఏం చెప్తుందంటే మీరు మీ సంసారంలో రోజు ఈ వీటిలో పడి అంటే మునిగిపోయి ఏదో వెళ్ళిపోతున్నారు. ఆగండి. ఆగి ఒకసారి నేను ఇప్పుడు నా వయసు ఎంత, నా వయసుకు నేను ఏం చేయాల్సింది ఉంటే ఎంతవరకు చేశానది, ఏం చేయాలి ఇంకా అంటే ఏం చేయాలి అన్న దాని గురించి నేనేం చేయాలి, ఇలా ప్లాన్ చేసుకోవడం ముఖ్యం. ఓకే. అలా చేయమని చెప్పేసి ఇది సూచిస్తుంది అనమాట ఈ పుస్తకం. ఇప్పుడు మామూలుగా కంపెనీలలో కూడా ఏమవుతుంది, మన ఆఫీసులో వెళ్తే ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రాజెక్ట్ ఏమవుతుంది, 5 నెలలైంది ప్రాజెక్ట్ మొదలుపెట్టి. ఓకే. సరే, ఇప్పుడు ప్రాజెక్ట్ మొదలు పెట్టాం కదా, సరే 6 నెలలు అయింది, మనకు ఎంత ప్రోగ్రెస్ వచ్చింది, ఓకే, ఎక్కడ మనం ముందుకెళ్తున్నాము, ఎక్కడెక్కడ ఇబ్బందులు అవుతున్నాయి, ఆ ఇబ్బందులను ఎలా ఇది చేసుకోవాలి అని చెప్పేసి దాని గురించి కూర్చొని ఒకసారి చర్చించుకొని ఎలా ఉంది, ఓహో దీనికి ఈ ప్రాజెక్టు అంత స్పీడ్గా కావట్లేదు కాబట్టి దీనికి ఇంకో నలుగురిని అంటే ఉద్యోగస్తులను తీసుకొని రావాలి, వేరే డిపార్ట్మెంట్ నుండి అయినా తీసుకొని రావాలి, వేరే ప్రాజెక్ట్ నుండి అయినా, లేదా కొత్తగా మనం రిక్రూట్ చేసుకోవాలి. అలా లేదా ఈ ప్రాజెక్ట్ సరిగ్గా కావట్లేదు, ఇదంతా మనకు డబ్బులు వేస్ట్, ఇంకా దీనిలో ఈ నష్టం వచ్చే ముందు ఇంకా అంటే నష్టపోయే బదులు ఇప్పుడే క్యాన్సిల్ చేసేసుకొని ఉన్న నష్టంతో సరిపించుకుందాం, అలా కూడా ఉండొచ్చు. ఇలా ప్రాజెక్ట్లో అంటే ఆఫీసుల్లో చూస్తే ఈ ప్రాజెక్ట్ లెవెల్లోనూ అప్పుడప్పుడు ఈ ఎవాల్యుయేషన్ అంటే ఈ అనాలిసిస్, ఈ విశ్లేషణ అనేది జరుగుతుంది. అదే పద్ధతిలో మనకు కూడా అంటే ఇప్పుడు ఒకవేళ ఉద్యోగంలో ఉంటే సంవత్సరానికి ఒకసారి మన మేనేజర్ పిలుస్తారు. పిలిచి ఏమయ్యా ఈ సంవత్సరం అంతా నువ్వేం చేసావు,
ఓకే, ఇదిగో ఈ ఫామ్ నింపితే అంటే అంటే అది కాగితం మీద, అంటే ఒకప్పుడు కాగితం మీద ఉండేది, ఇప్పుడు కంప్యూటర్లో అనుకోండి. ఈ ఫామ్ నింపు ఏమని, ఇదిగో ఈ సంవత్సరం నేను ఈ ప్రాజెక్ట్లో చేశాను, ఇది సాధించాను, అది సాధించాను. అంతేకాకుండా వాటిల్లో ఏమంటారు, నీవేమేమి ఎందులో అయితే ఫెయిల్ అయ్యావో, అంటే ఏదైతే సక్సెస్గా చేయలేకపోయావో అది కూడా రాయాలి అంటారు. అది కూడా రాయాలి. ఓకే, ఇదిగో ఈ విషయంలో నాకు కుదరలేదు, ఈ విషయంలో ఈ ఇబ్బందులు వచ్చినాయి, అందువల్ల ఇది కాలేదు, ఇది అనుకుంటే ఇది కాలేదు. అలా ఏదైతే మనం సాధించామో, ఏదైతే సాధించలేకపోయామో అనేది రెండు రాస్తే, అప్పుడు అవి చూసి మన మేనేజర్, ఓహో నువ్వు ఇలా చేసావు కాబట్టి నీకు ఇదిగో ఇంత జీతం ఇస్తాం, అంటే ఇంత ఇంత జీతం పెంచుతాము, లేకపోతే ఈ ప్రమోషన్ ఇస్తాము, లేకపోతే నీవు ఈ ఎక్కువ సాధించలేదు కాబట్టి ఈ సంవత్సరం నీకు ప్రమోషన్ అనేది రాదు. ఇలా సంవత్సరానికి ఒకసారి మన మేనేజర్లు కూడా మనల్ని ఇలా చేస్తారు. సో అలాంటప్పుడు మన జీవితం ఏం జరుగుతుంది అనేది మనం కూర్చొని ఎలా చేస్తున్నాం అనేది ఇది ఈ భజగోవిందం కింద. మనం ఏమని చదువుకున్నాము ఈ భజగోవిందంలో? మొదటి 2 లైన్లు చదివాం. ఇది భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢవదే. అప్పుడు ఇది చదువుకున్నప్పుడు ఏం చేసాము అంటే భజ గోవిందం, గోవిందం అంటే ఏంటన్నది చూసాము. గోవిందం అంటే భగవంతుడు, భగవంతుడు అంటే గోవిందుడు అంటే గోవిందానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. ఓకే, ఈ ఇంద్రియాలను కాపాడేవాడు, ఇంద్రియాలను ఆదేశించేవాడు గోవిందుడు. ఎందుకంటే వింద అంటే ఇంద్రియాలని, గో అంటే ఇంద్రియాలు, ఆ గోవులను పరిపాలించేవాడు ఈ గోవిందుడు అని. తర్వాత గో అంటే భూమి, తర్వాత ఆ స్వర్గము, ఈ భూ స్వర్గాలకు మించిన వాడు కూడా ఈ గోవిందుడు అని. అలా చదువుకున్న తర్వాత మరి భజ అంటే ఏంటని కూడా చూశాను. ఏంటి ఈ భజ అనేది చూసినప్పుడు ఇది భజ అంటే భక్తి. ఓకే, ఈ భక్తి అంటే ఏమిటన్నది కూడా చూసాము. ఓకే, మన 9 రకాల భక్తుల గురించి కూడా పోయిన దాంట్లో మనం మాట్లాడతాం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. అంటే 3 గోవిందకి మనం ఏమనుకున్నాము అంటే ఈ శంకరాచార్యుల వారి గురువు గారి పేరు కూడా గోవింద భగవత్పాదులు. అందువల్ల ఆయన అంటే ఈ గ్రంథం రాసేటప్పుడు దేవుడిని తలుచుకోవడం మంగళాచరణం కింద. ఆ మంగళాచరణంలో దేవుడిని తలుచుకునే పాటు వాళ్ళ గురువులను కూడా తలుచుకోవడం ఇందులో చాలా మన ముఖ్యంగా అద్వైత వేదాంతంలో చాలా ఇంపార్టెంట్. గురువును భగవంతుడు ఇద్దరు చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ భజగోవిందంలో కూడా మీకు నేను నిన్న భజగోవిందం ఇది శ్లోకాలన్నీ PDF లాగా చేసి పంపించాను మీకు. అందులో చూస్తే మొదటి 12 శ్లోకాలు శంకరాచార్యుల వారు, ఆ తర్వాత ఒక్కొక్క శ్లోకం, ఇదిగో ఈ శ్లోకం సురేశ్వరాచార్య గారు రాశారు, ఈ శ్లోకం ఆనందగిరి గారు రాశారు, ఈ శ్లోకం పద్మపాదుల వారు రాశారు, ఇలా ఉన్నాయి, పేర్లు ఉన్నాయి. కానీ మనం ఏం చెప్తామంటే ఈ పుస్తకం మొత్తం శంకరాచార్యులు వారు రాసింది అని అంటాం. ఎందుకు అంటే ఆ శిష్యులకు వచ్చిన జ్ఞానవంతకి కారణం ఆ గురువు. ఓకే, అలాంటప్పుడు శిష్యుడు రాసినా గురువు రాసినా కానీ అది ఆ గురువు యొక్క నాలెడ్జే శిష్యుడు ప్రకటింపజేస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు నేను ఏదో ఇప్పుడు భజగురు మాట్లాడుతున్నాను, ఎక్కడి నుండి వచ్చింది ఇది నాకు అంటే ఇదే నా సొంతంగా వచ్చింది అంటే నా సొంతంగా వచ్చింది ఏమీ లేదు, నా సొంతంగా సున్నా ఉన్నది. ఉన్నంత మా గురువులు స్వామి అద్వైతానంద గారు, ఆయన నాకు నేర్పింది. అలాగే తర్వాత స్వామి శాంతానంద గారు, స్వామి ప్రకాశానంద గారు, స్వామి శారదానంద గారు, ఇట్లా వీరందరూ నేర్పిందే నాకు వచ్చింది. అంటే నేనంటూ ఏదైతే చెప్తున్నానో వాళ్ళు నాకు నేర్పిందే. మరి వాళ్ళకి ఎవరు నేర్పారయ్యా అంటే స్వామి చిన్మయానంద గారు. అలా ఇలా పోతూ ఉంటుంటే ఏమవుతుంది, స్వామి చిన్మయానంద గారికి వారి గురువు తపోన్ మహారాజు, అలా వారి గురువు ఎవరు అంటే శంకరాచార్యులు. ఈ శంకరాచార్యులు కూడా ఎక్కడి నుండి వచ్చింది, మరి ఆయనకు కూడా గురువు ఉండాలి కదా. అవును, ఆయనకు గోవింద భగవత్పాదులు ఉన్నారు, ఆయన గురువు గౌడపాదాచార్యులు, ఆయన అలా పోతుంటే వ్యాస భగవానుడు, తర్వాత మొత్తానికి పోతే గురువు, ఆది గురువు భగవాన్ శివుడే కానివ్వండి, లేకపోతే విష్ణుమూర్తే కానివ్వండి. మన పరంపర ప్రకారం కొంతమంది శివుడు అని అనుకుంటాం, కొంతమంది విష్ణుమూర్తి అనుకుంటాం. ఏదైనా కానీ ఒకే భగవంతుడు, ఆ భగవంతుడే గురువు.
అలాంటప్పుడు మనం అది ఈ ఎవరు రాశారు ఏంటి, ఈ శ్లోకం ఇది ముఖ్యమా అది ముఖ్యం అని మనం మనం పెద్ద పట్టించుకోము. కానీ విద్యావేత్తలు అంటే టీచర్స్కి లేకపోతే ఈ అంటే అకాడమిషియన్స్ ఎవరైతే రీసెర్చ్ చేస్తుంటారో వాళ్ళకు ఈ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏదంటే ఇది ఎవరు రాశారు, ఎందుకంటే వీళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, అంటే వాళ్ళ గురువు మీద వాళ్ళ గురువు ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళకి ఎలా వచ్చింది, అలాంటి వాటి కోసం వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనం పట్టించుకోం. అంటే భజ గోవిందం అందుకని చెప్పేసి శంకరాచార్యుల వారు మూడో గోవింద అనేది వాళ్ళ గురువు గురించి చెప్తున్నారు. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్న తర్వాత సంప్రాప్తే సంప్రాప్తే సన్నిహితే కాలే. నిహితం అంటే దగ్గర, సన్నిహితం అంటే చాలా దగ్గర, అంటే వచ్చేసింది ఇక, అంటే మనకు ఇక దానికి నాకు మధ్య దూరం లేదు. నిహితం అంటే దగ్గర, అంటే ఇప్పుడు మన దగ్గర అంటే ఏంటంటే మా మా కజిన్ రవి వాళ్ళ ఇల్లు పక్కకే 10 నిమిషాలు. ఓకే, అది కూడా దగ్గరే. 10 నిమిషాలు ఏంటి డ్రైవ్ చేస్తే, అంటే నడుచుకుంటూ వెళ్ళాలంటే 2 గంటలు పట్టచ్చు. ఓకే, అంటే మన నడక ప్రకారం. పోనీ అలా కాకుండా దాంతో పోలిస్తే మా ఇంటి గేటు చాలా దగ్గర. మా ఇంటి గేటుతో పోలిస్తే మా వీధి గుమ్మం అంటే మన మెయిన్ డోరు ఇంకా దగ్గర. దాంతో పోలిస్తే నేను కూర్చున్న రూమ్లో ఉన్న తలుపు ఇంకా దగ్గర. దాంతో పోలిస్తే నా ముందున్న కంప్యూటర్ ఇంకా దగ్గర. దాంతో పోలిస్తే నా షర్ట్ ఇంకా దగ్గర. దానికన్నా దగ్గర నా శరీరం కన్నా దగ్గర మనసు. ఈ మనసు అనేది మనం చూడలేం, కానీ అది ఇంకా దగ్గర. అట్లా మనసుకు అట్లా ఆ రకంగా దగ్గరగా అట్లా చాలా దగ్గరికి వచ్చింది. ఏంటి సన్నిహితే అంటే అంత దగ్గర. సన్నిహితం అంటే అంత సన్నిహితం దగ్గరికి ఏమొచ్చింది అంటే కాలం వచ్చింది. కాలం అంటే మృత్యువు. ఓకే, ఈ మరణం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సన్నిహితే కాలే అంత దగ్గరకు వచ్చింది. ఏంటి సంప్రాప్తి అంటే అక్కడ ప్రాప్తిస్తుంది, అంటే మృత్యువు ప్రాప్తిస్తుంది రెడీగా. ఆ టైంలో సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి. అంటే నహి అనేది ఇప్పుడు మామూలుగా హిందీ పదంలో కూడా అదే నహి. నహి అంటే ఈ రక్షణ అనేది చేయదు. ఏది చేయదు అంటే డుక్రుంకరణే. ఈ డుక్రుంకరణ అనేది అది మామూలుగా అంటే ఇప్పుడు మామూలుగా అంతో ఇంత అర్థం చేసుకోవచ్చు. భజ గోవిందం అంటే అర్థం చేసుకోవచ్చు, మనకు భాష వచ్చు. అంతో ఇంతో మనకు తెలుగు సంస్కృతం 2 భాషలు అంతో ఇంతో ఓవర్లాప్ ఉంది కాబట్టి, అంటే తెలుగు పదాలు సంస్కృతంలోను సంస్కృత పదాలు తెలుగులోనూ ఉన్నాయి కాబట్టి మనం సన్నిహితే కాలే అంటే అర్థం చేసుకోవచ్చు, రక్షతి అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ డుక్రుంకరణ ఏంటయ్యా అంటే కృంకరణ అనేది ఒక సంస్కృత వ్యాకరణంలోని రూల్. ఏంటది? క్రూ అనే ధాతువు అంటే మామూలుగా ఏంటంటే ఇప్పుడు మనకి పదాలకు వ్యుత్పత్తి అంటాం. అంటే ఎందులో అయితే పుట్టింది ఇది, ఈ ఉత్పత్తి ఈ శబ్దం ఏ శబ్దం నుండి ఉత్పత్తి అయింది అనేది వ్యుత్పత్తి అంటాం. ఆ వ్యుత్పత్తి పదాలు ఏవైతే ఉంటాయో, అంటే ఎందులో నుండి మిగతా పదాలు పుట్టాయో ఆ బేసిక్ పదాలను ధాతువులు అంటారు సంస్కృతంలో. అంటే అవన్నీ చాలా వరకు క్రియాపదాలు అంటే వర్బ్స్. అంటే ఈ ధాతువులు యూజువల్గా వర్బ్స్ అన్నమాట, క్రియాపదాలు. ఈ ధాతువులు ఈ క్రు అనే ధాతువుకు అంటే కరణం అంటే చేయడానికి అన్నిటికీ ఈ క్రు అనే ధాతువు మూల కారణం అనేది ఈ రూల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఉదాహరణకు త్యాగరాజ కృతి అంటాం. కృతి అంటే త్యాగరాజు గారు చేసినది. కృతి అంటే మన మామూలు ఉద్దేశంలో పాటలు, కానీ ఆయన గారు చేసింది కాబట్టి అది కృతి. అన్నమాచార్య కృతి అనండి, లేకపోతే త్యాగరాజ కృతి అనండి. కృతి అంటే చేయడం. అది ఆ క్రూ మూలంగా కారణం అనేది వస్తుంది కాబట్టి అది రూల్ అనమాట. అది ఆయన నేర్చుకుంటున్నారు ఆ వయసులో. తర్వాత ఈ క్రూనే కురు అనేది కూడా అనే శబ్దం కూడా వస్తుంది. అంటే ఈ కురు అనే పదం అంటే సంస్కృతంలో కురు అనే పదం కూడా ఈ క్రూయే కారణం. ఈ కురు అనేది మనము ఈ 2వ శ్లోకంలో వస్తుంది. ఓకే, అది మనం అంటే 2వ శ్లోకం చదివినప్పుడు అది చూద్దాం. అది
సో డుక్రింకరణే అనేది చేస్తూ ఉంటుంటే, అంటే ఇప్పుడు ఏదైతే ఈ శ్లోకం ఉందో, ఉం? అంటే ఈ సంస్కృత వ్యాకరణ రూల్ ఏదైతే ఉందో, ఈ రూలు మనకు పనికిరాదు. సరే, నువ్వు ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు అంటే, అంటే మరి మన ఆయుధ కాలం ఏంటి? ఎప్పుడు మరణం వస్తుంది అంటే, మామూలుగా చెప్తారు ఏంటంటే, మన జీవిత అందరికీ, అంటే సాధారణంగా అందరికీ ఇచ్చే జీవిత కాలం అంటే మానవుడి పూర్ణ జీవిత కాలం 120 సంవత్సరాలు అని చెప్తారు. ఈ 120 సంవత్సరాల జీవితం కాబట్టి ఆ 120లో సగం 60 అవుతుంది. అందుకని మనకు ఒక వ్యక్తి 60 ఏళ్ళు రాగానే షష్ఠి అబ్ద పూర్తయిన చేస్తారు. ఎందుకంటే సగం జీవితం గడిచిపోయింది అని. అంటే మామూలుగా ఇక్కడ ఇది NFL అంటే ఫుట్బాల్, అంటే అమెరికాలో ఫుట్బాల్ ఆడేటప్పుడు హాఫ్ టైం అని వస్తుంది. అంటే సగం గేమ్ అయిపోయిన తర్వాత హాఫ్ టైం వస్తుంది. అప్పుడు కాసేపు అదే సూపర్ బౌల్ లాంటి గేమ్స్ అయినప్పుడు చాలా గొప్పగా చేస్తారు ఈ హాఫ్ టైం. అంటే పెద్ద పెద్ద సింగర్స్ని పిలిచి, గాయకులను వాళ్ళని పిలిచి పెద్ద పెద్ద షోస్, ప్రదర్శనలు అవన్నీ ఉంటాయి సూపర్ బౌల్లో. మీ అందరికీ తెలుసు అది. అలాగే ఇప్పుడు ఈ హాఫ్ టైం వచ్చింది కాబట్టి మనకు ఈ 60 ఇది చాలా గొప్పగా షష్ఠాబ్ది పూర్తి అని చేస్తాం. అంటే ఏమిటి అంటే, ఇంకొకటి ఏంటి అంటే, అందులో మనం చూడాల్సింది మన జీవిత కాలంలో 4 ఆశ్రమాలు అంటాం. బ్రహ్మచర్యం, తర్వాత గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. సో ఈ 60 ఏళ్ళు వచ్చేసరికి మనకు బ్రహ్మచర్యం అయిపోయింది, గృహస్థ అయిపోయింది. ఇప్పుడు వానప్రస్థానికి రెడీ అవ్వాలి. వానప్రస్థం రెడీ అవ్వడం అంటే, ఇప్పటి వరకు బ్రహ్మచర్యంలోనూ ఈ గృహస్థ ఆశ్రమంలోనూ మనం బయటికి వెళ్తూ ఉన్నాం. వెళ్తూ ఇంకా పెంచాలి అంటే కుటుంబాన్ని పెంచాలి, నా డబ్బును పెంచాలి, నా ఆస్తుల్ని పెంచాలి, అట్లా అంత పెంచడం అంటూ పోయాం. ఇప్పుడు ఏంటి అంటే, పెంచింది చాలు. ఇప్పుడు ఏం చేయాలి? మెల్లగా తగ్గించుకుంటూ రావాలి అంటే ఏంటి? మన ధ్యాస ఇప్పటిదాకా ప్రపంచం వైపు ఉంది. ఈ ప్రపంచం వైపు ఉన్న ధ్యాసను ఇటు లోపలికి తిప్పి మన వైపు తిప్పుకొని, మన వైపు భగవంతుడి వైపు తిప్పుకోవడం కోసం ఇది షష్ఠాబ్ద పూర్తి అన్నది. అది షష్ఠి పూర్తి. అందుకని చెప్పేసి అది చాలా గొప్పగా చేస్తారు. అది ముఖ్య కారణం షష్ఠి పూర్తి చేయడానికి. అయితే ఇప్పుడు మరి 80 ఏళ్ళ ముసలానికి అని చెప్పారు, మరి ఎందుకంత తొందరపడుతున్నారు? ఇప్పుడు అది ఈ 80 ఏళ్ళ ముసలానికి ఇంకా 40 ఏళ్ళు ఉన్నాయి కదా, ఏదో చావు ఇప్పుడే వచ్చినట్టు ఎందుకు అంత తొందరగా పడుతున్నారు శంకరాచార్యులు అంటే, ఈ ఏమవుతుందంటే, ఈ శరీరం ఏదైతే ఉందో, మన శరీరానికే కానివ్వండి, మన ప్రపంచంలో ఉన్న వస్తువులన్నిటికీ కూడా ఒక ఏ రోజు అంటే ఎప్పుడు దీని వయసు అయిపోతుంది అన్నది ఒక మార్క్ ఉంటుంది. అంటే ఇప్పుడు మామూలు మనం మందు షాప్కి వెళ్ళి మందు కొనుక్కున్నాం అనుకోండి, దాని మీద ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది. ఇది ఇప్పుడు జూలై కదా, ఓకే, మామూలు మీరు ఏదైనా మందు కొనుక్కుంటే జూన్ 25లో, అంటే 2025 అని, ఓకే, జూన్ 2025లో తయారు చేశాము. జూన్ 27 2027 సంవత్సరంలో ఇది ఎక్స్పైర్ అవుతుంది, దీని ఫలితం ఉండదు అని చెప్పేసి. అలాగే మీరు ఒక కారు కొన్నా కానీ ఒక 4 ఏళ్ళు గ్యారంటీయో వారంటీయో ఇలా ఇస్తారు. అలా ఇప్పుడు మనకి ఏ మిషన్ కొన్నా, ఏ వస్తువు కొన్నా ప్రతిదానికి అంటే గ్యారంటీ వారంటీ అంతే. ఇది ఒక వస్తువు క్రియేట్ చేసినప్పుడు, తయారైనప్పుడే అది ఎంతకాలం ఉంటుందని ఒక డెసిషన్ అనేది, ఒక నిర్ణయం జరిగిపోయింది. ఇప్పుడు ఒక ఆయన ఒక ల్యాప్టాప్ కొన్నారు. ల్యాప్టాప్ కొంటే దానికి ఏంటంటే 4 ఏళ్ళు గ్యారంటీ అని చెప్పారు మ్యానుఫ్యాక్చరర్. చెప్పిన తర్వాత తీసుకొచ్చాడు, పెట్టుకున్నాడు. వాళ్ళ ఇంట్లో 3 ఏళ్ళ బాగున్నాడు. ఈయన సరిగ్గా గమనించలేదు. వీళ్ళు 7వ అంతస్తులో ఉంటారు. ఆ బాబు తీసుకెళ్ళి అది బాల్కనీలో కిందకి వేసేసాడు. అది ల్యాప్టాప్ ముక్కలైపోయింది.
ఇప్పుడు మరి 4 ఏళ్ళు ఉంటుందన్నావు కదా, అప్పుడే పోయింది అంటే అది వాడకం సరిగ్గా లేదు. మరి ఒకవేళ అతను అంటే కొనుక్కున్న పాలసీస్ని బట్టి వాటిని విడిచి వెళ్ళి అతను మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి పోతే, లేకపోతే షాప్ వాడి దగ్గరికి పోతే ఇంకో కంప్యూటర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇది నువ్వు సరిగ్గా చూడలేదు కాబట్టి అది పగిలిపోయిందని. అతను వేరే కంప్యూటర్ ఇచ్చినా, వేరే కంప్యూటర్ ఇవ్వకపోయినా ఆ ఉన్న కంప్యూటర్ ఏదో పోయింది. ఎందుకు పోయింది అంటే దాన్ని వాడాల్సిన పద్ధతిలో వాడలేదు కాబట్టి. అలాగే మనం కూడా మనకు 120 ఏళ్ల ఆయుర్దాయం ఉన్నా మనం మన శరీరాన్ని ఆ ప్రకారంగా వాడుతున్నామా అంటే ఎలాగైతే భగవంతుడు నిర్ధారించాడో ఆ ప్రకారంగా మనం వాడుతున్నామా లేదా? భగవంతుడు నిర్ధారించిన పద్ధతిలో వాడాలి అంటే ఏంటి, ఎక్కడ నిర్ధారించారు ఏంటి అంటే మనం భగవద్గీత తీసుకున్నాం అనుకోండి, ఈ 16 అధ్యాయంలో కానివ్వండి, 18 అధ్యాయంలో కానివ్వండి, ఎలాంటి భోజనం చేయాలి, ఎలా ఉండాలి అని. తర్వాత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగలో ఎలా అంటే అది ఎంత అన్నం తినాలి, ఎంత అన్నం తినకూడదు, ఇలాంటి వివరాలన్నీ భగవద్గీతలో ఉన్నాయి. రకరకాల ధర్మశాస్త్రాల్లో, అనేక పురాణ శాస్త్రాల్లో అన్నిటిలో ఉన్నాయి. కానీ మనం వాటిని పట్టించుకోము. మనకి ఎంత తినాలనిపిస్తే అంత తింటాము, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటాము, ఎప్పుడు తినబుద్ధి కాకపోతే అప్పుడు ఆపేస్తాం, ఏది తినాలనిపిస్తే అది తింటాం. అది మంచిదా కాదా అనేది మనకు పట్టింపు లేదు. అది రుచిగా ఉందా లేదా అనేది మనకు ముఖ్యం. ఆ రకంగా మనం చేయబట్టి ఏమవుతుంది అంటే అది భోజనం గురించే కానివ్వండి, లేకపోతే శరీరాన్ని సరిగా అంటే ఎక్సర్సైజ్ పరంగానే కానివ్వండి, ఏదైనా కానీ మనం అది ఈ మన సృష్టికర్త ఎలా ఎలా మనం ప్రవర్తించాలనుకున్నారో ఆ రకంగా మనం ప్రవర్తించనందువల్ల ఆ 120 సంవత్సరాలు అనేది మనకు లేదు. సరే 120 సంవత్సరాలు లేకపోతే మరి మనకి ఎన్ని ఏళ్ళు గ్యారంటీ? ఆ గ్యారంటీ అనేదే లేదు, ఎవరికీ లేదు. అది ఒకటి గ్యారంటీ, అందరూ పోతారంటే గ్యారంటీ, కానీ ఎప్పుడు పోతారు అన్నది ఎవరికి తెలియదు. ఒక ఇలాగే ఎవరికైనా గ్యారంటీగా తెలుసు ఎప్పుడు పోతారు అని అంటే, ఈ వ్యక్తికి ఉరిశిక్ష వేశారు కాబట్టి ఆ ఉరిశిక్ష తేదీ నిర్ణయించారు కాబట్టి ఆ వ్యక్తికి మాత్రం తెలుస్తాను ఎప్పుడు పోతాడు అని. కానీ అది కూడా గ్యారంటీ లేదు, ఎందుకంటే ఆయనకు ఆ లోపల గుండెపోటు ఇచ్చి పోవచ్చు. ఇప్పుడు మన పురాణాల్లో కంసుని ఎవరు చంపారు? కృష్ణుడు చంపారు? కృష్ణుడు చంపలేదు ఆయన్ని. కృష్ణుడు ఆయన చంపడానికని వెళ్ళారు, దగ్గరికి వెళ్ళారు. కానీ ఆయన ఎప్పుడైతే ఆ మల్లయోధులను కృష్ణుడు చంపి విష్ణు భగవానుడు ఆయన ముందు ఇలా దూకేసరికి ఆయన గుండె పొట్టించి ఆయన పోయారు. ఓకే, సో ఏంటి అంటే అలా ఎవరికి ఎప్పుడు మృత్యు వస్తుంది అనేది తెలియదు. ఓకే, అందుకని చెప్పేసి ఏంటంటే మన వయసు 80 అయిందా, లేకపోతే 120 అయిందా, లేకపోతే కేవలం 20 ఏళ్ళ అనేది ముఖ్యం కాదు. మృత్యు ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఈ క్షణాన్ని నేను పోతే నా గురించి ఎవరేమనుకుంటారు, నేను నా బాధ్యతలు పూర్తిగా నిర్వహించానా లేదా అనేది ఆలోచించుకొని దాని ప్రకారం మనం జీవితం గడపాలి అని చెప్పేసి ఇది చెప్తుంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ భజ గోవిందంలో నహి నహి రక్షతి డుక్రింకరణే అన్నారు. నహి నహి రక్షతి డుక్రింకరణే అంటే ఓహో, ఇప్పుడు ఈయన శంకరాచార్య వారు ఈ వ్యాకరణం చదవడాన్ని విమర్శిస్తున్నారు. ఓకే, ఏ వ్యాకరణం చదివితే వేస్ట్ అని చెప్తున్నారు అని చెప్పేసి ఒక ఆలోచన రావచ్చు. మరి శంకరాచార్యుల వారు కనుక కానీ అది ఒకవేళ శంకరాచార్యుల వారు కనుక ఈ వ్యాకరణం విమర్శిస్తుంటే ఆయన కవిత్వం ఎలా రాయగలుగుతారు? వ్యాకరణం రాకుండా కవిత్వం రాయలేరు కదా.
తర్వాత ఈ క్రూ అనే ధాతువు గురించే మీదనే కృంకరణే అని చెప్పాను కదా, డుకృంకరణే. ఆ ఆ క్రూ అనే ధాతువు నుండి వచ్చిన కురు అనే శబ్దాన్ని మేము రెండో శ్లోకంలో కనబడుతుంది, తర్వాత వేరే శ్లోకంలో కూడా కురితే గంగా సాగర్ గమనం అని తర్వాత ఇంకో శ్లోకంలో కూడా కనబడుతుంది. అంటే ఆయన ఉద్దేశము ఈ వ్యాకరణాన్ని విమర్శించడం కాదు. ఏమిటి అంటే ప్రతి దానికి ఒక పరిమితి అంటూ ఉంటుంది. ఓకే, దానికి ఒక ప్రతి విషయానికి ఒక విలువ ఉంటుంది, తర్వాత దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ విలువను ఉంచే వరకు మనం వాడుకోవాలి, ఆ లిమిట్లో దాన్ని వాడుకోవాలి. దాని విలువ తెలుసుకో. ప్రతి ఒక్క వస్తువు, ప్రతి మనిషి ఒక విలువ తెలుసుకోవాలి, వాళ్ళను ఆ లిమిట్లోనే వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. వాడుకోవడం అంటే చెడుగా కాదు, ఉపయోగించుకోవాలి సరిగ్గా, అది ఒకటి. ఓకే, ఇప్పుడు తర్వాత మరి ఓకే సరే, ఇది ఈ గ్రామర్ ఈ వ్యాకరణ రూల్ పనికిరాదన్నారు. ఓకే, మరి వేరే ఇంకేదైనా వ్యాకరణం రూల్ ఓకేనా? కాదు కాదు. ఓకే, ఏ వ్యాకరణ రూలు మనకి సహాయం చేయలేదు. ఓకే సరే, అలాంటప్పుడు ఫిజిక్స్ సహాయం చేస్తుందా, కెమిస్ట్రీ సహాయం చేస్తుందా, పోనీ కంప్యూటర్లు లేక ఎంబీఏ ఇవేమైనా సహాయం చేస్తాయా అంటే లేదు, ఏవీ సహాయం చేయలేదు. ఏ లౌకిక విద్య కూడా మనం మరణించేటప్పుడు ఏ లౌకిక విద్య సహాయం చేయలేదు అనేది చెప్తున్నారు. ఓకే, సో భజగోవిందం భజగోవిందం సరే, ఇది సహాయం చేయదని ఒకటి. రెండోది భజగోవిందం మూఢమతే అంటే మరి గోవిందం భజ అంటే మనం అనుకున్నాం ఏంటి, భజ అంటే భజన చేయడము అని. భజన చేయడము అంటే ఇది భక్తి అని చెప్పేసి 9 రకాల భక్తుల గురించి మనం పోయినసారి మాట్లాడుకున్నాం. అంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం, 9 రకాలని చెప్పేసి వాటి గురించి మాట్లాడుతున్నాం. సో ఇది చేస్తే మనకు మృత్యువు నుండి సహాయం చేస్తుందా? ఇప్పుడు ఒక క్విజ్. ఓకే, ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం, అంటే 21st సెంచరీ. ఓకే, 19వ శతాబ్దం 19th సెంచరీలో ఒక శివభక్తుడు, ఒక విష్ణు భక్తుడు, ఒక దేవీ భక్తుడు, ఒక యేసుక్రీస్తు భక్తుడు, ఒక గురునానక్ భక్తుడు, 5 భక్తులు ఉన్నారు. వీళ్ళందరికీ కామన్ థింగ్ ఏంటి అంటే వీళ్ళందరిలో ఒకే అంటే ఉన్న కామన్ ఏంటి అంటే వాళ్ళందరూ భక్తులే. ఒక దేవుడు కాబట్టి ఇంకో దేవుడు భక్తులు. సరే, వాళ్ళతో పాటు ఇంకొక దానికి అర్థం, ఒక వ్యాపారస్తుడు, ఒక రాజు, ఒక విద్యావేత్త, ఒక రైతు. అది 5. 19వ శతాబ్దంలో వీళ్ళందరూ ఉన్నారు. ఓకే, ఈ రైతుకు అసలు దేవుడి మీద అంటే పూజ చేయాలన్న సంగతే తెలియదు. ఓకే, ఈ వ్యాపారస్తుడికి దేవుడి మీద నమ్మకం లేదు. ఈ రాజుకు ఏదో అంటే ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు పూజ చేస్తాడు, లేకపోతే ఆయనకు టైం లేదు. ఓకే, ఇట్లా వీళ్ళందరూ ఉన్నాయి 9 మంది. ఈ 9 మంది కామన్ ఏంటి? ముందు 5 భక్తులు అని చెప్పాను. వీరు అంత పెద్ద భక్తి అంటూ ఏమీ లేదు. ఈ 19వ శతాబ్దంలో ఉన్న వీళ్ళందరికీ కామన్ థింగ్ ఏంటి? I didn't understand. So I was asking, what is the commonality between all of these 9 people from 19th century? The 5 senses and the 4 organs? Very No. simple. It's much simpler than that. చాలా తేలిక. వీళ్ళెవ్వరు బ్రతికలేదు, వీళ్ళందరూ పోయారు. ఎందుకంటే ఇది 21వ శతాబ్దం 21st సెంచరీ, వాళ్ళంతా 19వ శతాబ్దం 19th సెంచరీ. అంటే నా ఉద్దేశం చెప్పడం ఏంటంటే భజగోవిందం అని చెప్పిన వాళ్ళు పోయారు, రాముడు భజన చేసిన వాళ్ళు పోయారు, కృష్ణుడు భజన చేసిన వాళ్ళు పోయారు, యేసుక్రీస్తు భజన చేసిన వాళ్ళు పోయారు,
గురునానక్ భజన చేసిన వాళ్ళు పోయారు, భజన చేయని వాళ్ళు పోయారు. అందరూ పోయినప్పుడు ఈ భజగోవిందం ఎలా చేసింది? ఇప్పుడు మనకంటే ఇప్పుడు భజగోవిందం అంటే ఇప్పుడు డెఫినెట్గా 19వ శతాబ్దంలో భజగోవిందం భజగోవిందం పాడిన వాళ్ళు ఉన్నారు. శంకరాచార్యులు వాడు కూడా పాడారు. ఆ? ఆయన ఉన్నారా? ఆయన లేరు. ఆ 80ల వారు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో ఆయన లేరు. వీళ్ళు ఎవరూ లేరు. అలాంటప్పుడు ఈ భజగోవిందం అనేది రక్షిస్తుందని చెప్పి ఎలా అంటున్నావు? ఓకే, అది ప్రశ్న. ఓకే, భజగోవిందం 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 మూఢమతే అన్నప్పుడు సరే, గ్రామర్ రూలు ఏదైతే ఉందో, వ్యాకరణ రూల్ ఏదైతే ఉందో అది నన్ను రక్షించదు, నాకు తెలుసు. భజగోవిందం అనేది రక్షిస్తుంది. నాకు ప్రూఫ్ ఏంటి? దేవుడు గోవిందం. గోవిందుడు అంటున్నారు మీరు, కానీ ఇప్పుడు వాళ్ళు పోయే వీళ్ళు పోయే, అలాంటప్పుడు నువ్వు సంప్రాప్తే సన్నిహితే కాలే అని చెప్పేసి ఈ రకంగా చెప్పడం నన్ను అడ్డుతో పట్టించడం కాదా అనేది ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవాలంటే అసలు ముందు మృత్యువు అంటే ఏంటి? ఓకే, మృత్యువు అంటే సన్నిహితే కాలే అంటే కాలం అంటే మృత్యు అన్నాము, మృత్యు అంటే మరణం అన్నాము. మృత్యువు అంటే ఏమిటి? మృత్యువు అనేది చూసుకుంటే ఏమిటి అంటే ఈ ఈ శరీరం ఏదైతే ఉందో, మన స్థూల శరీరం ఏదైతే ఉందో, ఇది పంచభూతాల నుండి వచ్చింది. పంచభూతాల నుండి వచ్చింది, అన్నం మూలంగా వచ్చింది. అందుకని దీని అన్నమయ కోశం కూడా అంటాం. అంటే అన్నం మూలంగా వచ్చింది అంటే ఏమిటి? మన అమ్మ నాన్న తిన్న అన్నం మూలంగా, మన నాన్న తిన్న అన్నం మూలంగా ఆ రేతస్సు ఏర్పడింది. అంటే వీర్యము, రేతస్సు అంటే సెమెన్. ఓకే, అమ్మ తిన్న తిన్న ఫుడ్ మూలంగా, తిండి మూలంగా ఆ ఓవరీస్ లేకపోతే ఆ అండాలు ఏర్పడ్డాయి. వారిద్దరు కలయిక వల్ల మనం పుట్టాం. అంటే ఏంటి? మన పుట్టుకే తిండి మూలంగా జరిగేది. తిండి అంటే భూమిలో నుండి వచ్చిన దీంట్లో నుండి తిండి వచ్చింది. చెట్లే కానీ ఏదైనా కానీ మీరు అంటే మన అమ్మ నాన్న ఏం తిన్నా కానీ పర్లేదు. ఓకే, వాటన్నిటి మూలంగానే మనం పుట్టాం. మనం పుట్టినప్పుడు 6-7 పౌండ్లు కానీ లేకపోతే భారతదేశం లెక్క చెప్పాలంటే 3 కిలోలు అలా ఉండేవాళ్ళం. 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోలు బరువు. అప్పటికి ఇప్పటికీ మన ఈ పెరిగిన వెయిట్ అంతా, ఓకే, మన శరీరం పెరిగిందంత దేని మూలంగా? తిండి మూలంగా. తిండి మూలంగా అంటే ఏంటి? భూమి నుండి వచ్చింది. మన శరీరంలో భూమి ఉంది, మన శరీరంలో నీరు ఉంది. 70% నీరు, భూమి, నీరు. తర్వాత మన శరీరంలో అగ్ని కూడా ఉంది. అగ్ని ఎందుకు అంటే ఇప్పుడు మామూలుగా బయట అది టెంపరేచర్ చెక్ చేశారనుకోండి, మీరు బయట ఉన్న టెంపరేచర్కు మన శరీరంలో ఉన్న టెంపరేచర్కి చూస్తే మన శరీరం టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటి? మన శరీరంలో అగ్ని ఉంది. తర్వాత మన శరీరంలో వాయువు కూడా ఉంది, ఊపిరి పీల్చుకుంటున్నాం. తర్వాత మన శరీరం ఈ ఆకాశంలో ఉంది. ఆకాశం అంటే నేను చెప్పేది స్కై కాదు, ఆకాశం అంటే స్పేస్. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఈ పంచమహాభూతాలు ఉన్నాయి కదా, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అని చెప్తామే, వాటితోటి తయారైంది ఈ శరీరం. అలాంటప్పుడు ఏ శరీరం అయితే వచ్చిందో, ఈ 5 పంచభూతాల నుండి వచ్చిందో, అది పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంది. మామూలుగా మనం మరణించే వరకు అవసరం లేదు. ఇప్పటికిప్పుడు మీరు చూడండి, మనం గాలి పీలుస్తున్నామా? గాలి పీల్చింది మనం పెట్టుకుంటున్నామా? లేదు. మనం ఎంత కష్టపడ్డా ఎంత చేసినా కానీ మనం పీల్చిన గాలి ఇమ్మీడియట్గా వదిలేయాల్సిందే. మనం నీళ్లు తాగకపోతే బతకలేము, నీళ్లు తాగిన తర్వాత బాత్రూమ్ పోకుండా ఉండలేము. ఓకే, అలా ఏది తిన్నది కూడా బయటికి వెళ్ళాల్సిందే. అలా ఏది చూసినా కానీ ఏంటంటే మనకు ఏదైనా బయట నుండి లోపలికి వస్తుంది, లోపలికి బయటికి వెళ్ళిపోతుంది. అలాగే మొత్తం శరీరం కూడా వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఈ శరీరం అనేది ఉండడం అనేది సాధ్యం కాదు. ఏ శరీరం అయితే పుట్టిందో ఆ శరీరం పోతుంది. మరి అలాంటప్పుడు ఈ భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్త సన్నిహితే కాలే నహి నహి రక్షతి భృక్కింకరణే. అలాంటప్పుడు ఈ భజగోవిందం మనల్ని ఎలా రక్షిస్తుంది అంటే, మనకి మృత్యువు నుండి కాదు రక్షించేది, ఇది మృత్యు భయం నుండి రక్షిస్తుంది. అంటే మృత్యు భయం అంటే చావు అంటే భయం అని. చావు అంటే భయం అంటే ఇప్పుడు మామూలుగా కొంతమంది చెప్తారు, చావు అంటే నాకు అస్సలు భయం లేదు. చావు, మరణం అంటే కేవలం
మనం ఊపిరి ఆగిపోయి శరీరం ఈ, శిథిలం అయిపోయి కట్టేసి శ్మశానానికి తీసుకెళ్ళి కాల్చడం అదో కాదు. ప్రతి క్షణము మనలో ఒక మార్పు జరుగుతుంది. ఏం జరుగుతుంది ఆ మార్పు అంటే, ఇంతకు ముందు ఈ ఇంతకు ముందు క్షణం ఉన్న మీరు, ఇప్పుడు ఉన్న ఈ క్షణం ఉన్న మీరు వేరు వేరు. ఎలా ఆలోచించండి. ఇప్పుడు మీరు 3వ తరగతి చదువుకున్నారు. 3వ తరగతి అయిపోయిన తర్వాత వేసవి సెలవులు వచ్చిన తర్వాత 4వ తరగతిలో వెళ్ళారు. 4వ తరగతిలో వెళ్ళినప్పుడు 3వ తరగతిలో చదువుకుని మీరు ఏమయ్యారు? వాళ్ళని తీసుకొని రండి. లేదు, వాళ్ళు పోయారు. వాళ్ళు పోవడం 3వ తరగతిలో ఉన్న మీరు పోవడంతో 4వ తరగతి వాళ్ళు మీరు తయారయ్యారు. ఈరోజు ఈరోజు ఉదయం మీరు మంచం నుండి దిగిన మీరు, నిన్న ఉదయం మంచం నుండి దిగిన మీరు వేరు వేరు. అంటే వేరు వేరు అంటే నేను అనేది ఎట్లా అంటే, ఆ క్షణంలో ఉన్న మీరు ఈ క్షణంలో ఉన్న మీరు వేరు. అంటే ఏది ఏ రకంగా వేరు, ఏ రకంగా కామన్ అంటే, ఆత్మపరంగా చూస్తే అదే 1వ తరగతిలో మీరే, 3వ తరగతిలో ఉన్న మీరే, నిన్నటి మీరే, ఈ రోజు మీరే ఉన్నారు, కరెక్టే. కానీ మీ శరీరం మాత్రం నిన్నటికి ఈ రోజుకి మారిపోయింది. మన సైన్స్ ప్రకారం ఏమిటి అంటే, 7 సంవత్సరాల్లో మన శరీరంలో ఉన్న ప్రతి కణం అంటే ప్రతి సెల్ పోయి కొత్త సెల్ వస్తుంది. అంటే ఏమిటి అంటే, ఇప్పుడున్న మీకు 7 సంవత్సరాల ఉన్న మీకు మధ్య ఒక్క సెల్ కూడా కామన్ అంటూ ఉండదు. అన్ని సెల్స్ అంటే అన్ని కణాలు పోయి కొత్త కణాలు వచ్చాయి 7 ఏళ్లలో. ఇది కంటిన్యూస్గా అంటే జరుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు అది ఆ మార్పు అనేది జరుగుతూనే ఉంది. తర్వాత ఒక కొత్త క్షణం వచ్చి రావడంలో తోటే పాత క్షణం పోయే కొత్త క్షణం వస్తుంది. ఒక ఆలోచన, మీకు ఒక కొత్త ఆలోచన వచ్చిందంటే, ఆ ఆలోచన అంతకుముందు ఉన్న ఆలోచన మరణించి ఈ కొత్త ఆలోచన ఉత్పత్తి అయింది. ఇప్పుడు ఈ మార్పు అనేది ఈ మార్పే మృత్యువు. ఓకే. ఇప్పుడు మామూలుగా మనం చావు అంటే మనకు భయం లేకపోయినా మనం ఏమంటాము అంటే, ఆఫీస్లో మార్పులు వస్తున్నాయి. ఏంటి, కొత్త మేనేజర్ వచ్చాడు, కొత్త మేనేజర్ వచ్చాడా ఏంటో తెలియదు. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న మేనేజర్, అది నాకున్న మేనేజర్ అంటే నాకు మధ్య మంచి సఖ్యత ఉంది. అంటే నాకున్న మేనేజరు, నేను ఎన్నో సంవత్సరాలు అంటే ఎన్నో నెలలు కష్టపడి ఆయన మంచి చేసుకున్నాను. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు, కొత్త మేనేజర్ వస్తుంటే నేను మళ్ళీ మొదలు పెట్టాలి. అమ్మో, ఇది ఎక్కడరా బాబు, నా ఈ తలకాయ నొప్పి, ఇప్పుడు నాకున్న బాధలకి ఇది ఒకటి ఎక్కువ ఇది అని చెప్పేసి ఒక భయం అనేది వస్తుంది. అంటే ఈ మార్పు. లేదా ఇప్పుడు మన కంపెనీని ఇంకో కంపెనీ వాళ్ళు కొన్నారు, అయ్యో ఇంకో కంపెనీ వాళ్ళు కొన్నారా, ఏమవుతుందో, మా ఉద్యోగాలు ఏమైతే ఉంటాయో ఉండవా అని చెప్పేసి. లేదా ప్రభుత్వం మారింది, ప్రభుత్వం మారగానే అయ్యో మనం అక్కడ పెట్టిన స్టాకులు ఏమవుతాయో, ఇక్కడ పెట్టిన స్టాకులు ఏమవుతాయో, ఇప్పుడు ఈ తారీఫ్లు అంటూ వస్తున్నాయి, ఈ తారీఫ్లు అంటూ వస్తే మనకు ఏం ధరలు పెరుగుతాయో, ఏం ధరలు తగ్గుతాయో తెలియదు, ఇది మనకు డబ్బులు సరిపోతాయా లేదా, మనకు వచ్చే జీతం సరిపోతుందా లేదా తెలియదు అని చెప్పేసి భయం. ఇలా ప్రతి మార్పు, ఏ మార్పు అన్నా కానీ మనకు భయం అంటూ ఉంది. ఇప్పుడు మామూలుగా అంటే ఏం చెప్తాము అంటే, ఈ ప్రపంచం రోజు రోజుకి మారిపోతుంది అని అంటాం. ఓకే. కానీ ప్రపంచం రోజు రోజుకి మారుతుంది అనడము కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు అంటే అది ఏమంటాం, ఇంగ్లీష్లో అయితే రిడండెంట్ అంటాం. అంటే అది మళ్ళీ మళ్ళీ చెప్పడం అన్నమాట, అనవసరంగా చెప్పడం. ఎందుకు అంటే, ప్రపంచం అంటేనే మార్పు. ఓకే. ప్రపంచం అంటేనే ఈ అంటే ప్రతి క్షణం ఏదో ఒకటి కొత్తగా వస్తూనే ఉంది, ఉన్నది పోతూనే ఉంది. ఓకే. అలాంటప్పుడు మారిపోతుందని చెప్పడం వేస్ట్ అనమాట. అది చెప్పకపోయినా కానీ అది అర్థమైపోతుంది, ప్రపంచం అనగానే మారేది అని. మనకు ఏంటంటే ఒకే ఒకటి నిశ్చితం ఏమిటి అయ్యా అంటే, మార్పు అనేది ఒకటే నిశ్చితం. ఓకే. అది గ్యారెంటీగా ఉంటుంది. అది ఏ క్షణానైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా కానీ ఆ మార్పు అనేది కొనసాగుతూనే ఉంది. అలాంటప్పుడు నేను మారిపోతున్నాను. నేను అంటే నా ఆత్మ అని కాదు. ఓకే. ఆత్మస్థాయిలో కాదు, శారీరకంగా, మానసికంగా నేను మారిపోతున్నాను.
మీరు మారిపోతున్నారు, ప్రపంచం మారిపోతుంది. అలాంటప్పుడు నేను ధైర్యంగా ఎలా ఉండగలను అంటే, ఓహో, వీళ్ళు నాకున్నారు అని చెప్పేసి విశ్వాసంతో, అంటే ఆ దృఢ నమ్మకంతో, దృఢ నిశ్చయంతో నేను ఉండగలనా? లేదు, అలా నేను ఉండలేను. ఎవరు నాకు ధైర్యం ఇస్తారు? ఓకే, ఏదైనా కానీ పర్వాలేదు అనేదంటే, ఏదైతే మార్పు చెందదో, ఓకే, ఏదైతే ఏ మార్పులు జరిగినా, ఎక్కడ ఏ మార్పులు జరిగినా, ఏదైతే మార్పు చెందదో దాన్ని కనుక పట్టుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఉదాహరణకు, ఇప్పుడు ఒక నది ఉధృతంగా సాగుతుంది, అంటే గంగా నదిని అనుకోండి. ఓకే, గంగా నది ఉధృతంగా పోతుంది. మీకు ఏం చెప్పారు అంటే, ఇదిగో ఇప్పుడు ఇది ఆ, ఆ, ఈ ఈరోజు గ్రహణం లేకపోతే కుంభమేళ ఇది, కుంభమేళ కాబట్టి ఇప్పుడు ఈ నదిలో మునిగితే మనకు పుణ్యం వస్తుందని చెప్పారు. ఈ నదిలో మునగాలి అంటే ఇప్పుడు మరి ఉధృతంగా వస్తుంది, మనకి ఈత రాదు. ఈత వచ్చినా కానీ అది తట్టుకునే శక్తి లేదు. అది అంటే ఆ ఉధృతకు మన ఈత ఎందుకు పనికిరాదు. అలాంటప్పుడు మీ పక్క వాళ్ళని పట్టుకొని మీరు మునగడానికి ప్రయత్నం చేశారనుకోండి, ఏమవుతుంది? అది తేలిక. ఎందుకంటే మీ పక్కవారు మీరు ఇద్దరు కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఓకే, అలా కాకుండా అక్కడ ఒక పెద్ద ఒక ఇనుప రాడ్ ఒకటి బాగా గట్టిగా బలిష్టంగా పాతి ఉంది, గొలుసులు ఉన్నాయి, ఇనుప గొలుసులు ఉన్నాయి. ఆ గొలుసు పట్టుకోను, ఆ రాడ్ని పట్టుకోను మునగడం బెటర్. ఆ గొలుసు ఆ ప్రవాహంలో ఆ గొలుసుకి ఏమీ ఎఫెక్ట్ లేదు కాబట్టి ఆ గొలుసు ఆ ప్రవాహాన్ని తట్టుకోగలుగుతుంది. ఇది ఏ మార్పు లేదు, అంటే ఏ మూవ్మెంట్ లేదు ఈ గొలుసులో అన్నప్పుడు ఆ గొలుసును పట్టుకొని మనం మునిగి తేలవచ్చు. అలాగే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా క్షణం క్షణం మారిపోతూ ఉంది. నా శరీరము, నా మనస్సు, అంటే నా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మారిపోతున్నాయి. అలాంటిప్పుడు నేను ఎలా అయితే వేరే వాళ్ళని పట్టుకొని, అరే మన ఇద్దరం కలిసి మునుగుదాం, ఓకే, నువ్వు నన్ను పట్టుకొని నేను నిన్ను పట్టుకుంటాను అంటే ఎలాగైతే నడవదో అది, అలాగే నేను ఇంకొకరి మీద, అంటే అది మన తల్లిదండ్రులే కానివ్వండి, పిల్లలే కానివ్వండి, మన భార్యాభర్తల మధ్య కానివ్వండి, తోబుట్టువులే కానివ్వండి, ఆఫీసే కానివ్వండి, స్నేహితులే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నా కానీ అలా నేను ఇంకొకళ్ళు ఈత రాని వాళ్ళం ఇద్దరం కలిసి ఆ వేగం మన గంగలో మునిగినట్టు లెక్క. ఓకే, అలా కాకుండా ఈ గొలుసు పట్టుకున్నాం అనుకోండి, గొలుసు పట్టుకొని మునిగితే మనకు ఈ ఆ ప్రవాహం యొక్క ఏది కూడా మనకు ఆ ఎఫెక్ట్ అంటూ మన మీద ఉండదు. అది ఎంత ఉధృతంగా ఉన్నా, ఎంత శాంతంగా ఉన్నా మనకేమీ కాదు. ఎందుకు అంటే ఆ ఏదైతే స్థిరంగా ఉందో ఆ స్థిరత్వాన్ని పట్టుకుంది. అలాగే ఈ ప్రపంచంలో ఏది స్థిరం కాదు, అంతా అస్థిరమే. ఓకే, ఉన్న స్థిరత్వం అంతా మనకు ఇచ్చేది భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడిని కనుక మనం పట్టుకుంటే, ఓకే, ఆ భగవంతుడిని మనం ఆధారంగా తీసుకుంటే ఏమవుతుంది అంటే, ఈ ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా ఏమొచ్చినా కానీ ఆ మార్పులు మనల్ని ఏమీ చేయలేవు. ఇది ఈ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖేంకరణే. ఇది దీని అర్థం. ఇప్పుడు నేను ఆపుతాను. మీరు ఏదైనా ప్రశ్నలు ఉంటే మీకేమైనా, అంటే మీ అభిప్రాయాలు ఏదైనా ఉంటే చెప్పండి. సీత గారు కదా, చెప్పాలనుకుంటున్నారా? లేదు అంటే అది దీని గురించి కాదు, మీరు భగవద్గీత సెక్షన్స్ కూడా తీసుకుంటున్నా అన్నారు కదా. అది దాని గురించి తర్వాత మాట్లాడదాం. దాని గురించి అంతే. ఇంకేం ప్రశ్న లేకపోతే మనం అంటే ఇది మనం క్లోజింగ్ ప్రేయర్ చేసుకొని భగవద్గీత గురించి మాట్లాడదాం.